ఓవర్ నైట్ స్టార్, ఇప్పుడు ఒక సెలబ్రిటీ. ఇన్ని సంవత్సరాల మా కష్టం ఇవాళ ఫలించినట్టు అనిపిస్తుంది. సో ఒక్కసారి ఇంకా నేను ఇవన్నీ చెప్పిన తర్వాత ఎవరో తెలుసా, శ్రీదేవి గారు. హాయ్, నమస్తే. హాయ్, నమస్తే అండి. శ్రీదేవి వచ్చిన తర్వాత మాటలు ఎందుకు, డాన్సింగ్ క్వీన్ స్టెప్స్ చూడాలని మీరు కూడా అనుకుంటున్నారు కదా. సైమల్టేనియస్గా నేను కూడా అట్లనే అనుకుంటున్నాను అనమాట. కేవలం నవీన్ యాదవ్ సాంగ్ పైన మాత్రమే కాదు, మిగతా చాలా సాంగ్స్లో కూడా డాన్సింగ్ క్వీనే అట. సో ఒక్కసారి మాట్లాడదాం. మాట్లాడే కంటే ఫస్ట్ స్టెప్స్ చూద్దాం, ఆ డాన్స్ చూద్దాం అని అనుకుంటున్నారు కదా, నేను కూడా అట్లనే అనుకుంటున్నా. చలో మా కోసం ఒక్కసారి. ఏం సాంగ్ మీ ఫేవరెట్ సాంగ్ చెప్పండి. ఇప్పుడు ఫేవరెట్ అంటే ఏం లేదు, అన్ని ఫేవరెట్సే. అన్ని ఫేవరెట్స్ అయినా సో మిమ్మల్ని బాగా వైరల్ చేసిన ఫస్ట్ నవీన్ అన్న సాంగ్. సో నవీన్ అన్న సాంగ్ ఫస్ట్ ప్లే చేద్దాం, ఆ తర్వాత ఇంకోటి. భాయ్ నీకు బాధెందుకే, జూబ్లీహిల్స్ లో ఎగిరే జెండా నీదే. నవీనన్న నీ గెలుపుతో జూబ్లీహిల్స్ కొత్త చరితే రాసుకుంటాదే. భాయ్ నీకు బాధెందుకే, జూబ్లీహిల్స్ లో ఎగిరే జెండా నీదే. నవీనన్న నీ గెలుపుతో జూబ్లీహిల్స్ కొత్త చరితే రాసుకుంటాదే. నిందలు మోసింది నువ్వేగా, మనవీనన్న సంకెళ్ళేసింది నీకేగా. అడుగులు ఆపింది నీయేగా, మనవీనన్న గుండెల బాదున్న నవ్వేగా. ఒక్కడుగు వెనకెయ్యాలే, నవీనన్న దమ్మున్న లీడరు నువ్వే. మనసున్న మహారాజువే, నవీనన్న పెట్టుకో జూబ్లీహిల్స్ కిరీటమే. ఎవడే నిన్ను ఆపేటోడు, బండా పెడతాం వాణ్ణి అమ్మ తోడు. భాయ్ నీకు బాధెందుకే, జూబ్లీహిల్స్ లో ఎగిరే జెండా నీదే. నవీనన్న నీ గెలుపుతో జూబ్లీహిల్స్ కొత్త చరితే రాసుకుంటాదే. భాయ్ నీకు బాధెందుకే, జూబ్లీహిల్స్ లో ఎగిరే జెండా నీదే. నవీనన్న నీ గెలుపుతో జూబ్లీహిల్స్ కొత్త చరితే రాసుకుంటాదే. సో డాన్సింగ్ క్వీన్ స్టెప్స్ చూసినాం కదా, ఇక కొద్దిసేపు ముచ్చట పెట్టేద్దాం అసలు కెరియర్ గురించి అండ్ టీమ్ గురించి. అండ్ ఆ డాన్స్ చేసిన తర్వాత నిజంగా ప్రాక్టీస్ చేస్తారా బిఫోర్? అండ్ కేవలం కాంగ్రెస్ పార్టీ పాటలకు మాత్రమే ఇట్లాంటి స్టెప్సా, లేదంటే మిగతా ప్రోగ్రామ్స్ కూడా ఏమైనా ఉంటాయా? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక మన స్టూడియోలో ఉన్నారు శ్రీదేవి. నమస్తే. నమస్తే అండి. సూపర్ అదిరిపోయింది డాన్స్. థ్యాంక్ యూ. నాకైతే అసలు పాట ఆపాలి అని అనిపించలేదు. థ్యాంక్ యూ, మీ బ్లెస్సింగ్స్ అన్ని. రియల్ చాలా చాలా ఆ డాన్స్కి తగ్గట్టు స్టెప్స్ అంటారు, కానీ ఆ స్టెప్స్కి తగ్గట్టు మీ ఎక్స్ప్రెషన్ చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్. థ్యాంక్ యూ. మీరు టీచర్ అన్నారు, కానీ డాన్సర్కి ఎట్లా మారిండ్రు? అప్పుడు టీచరు, ఇప్పుడు డాన్సర్. ఎప్పుడు టీచర్? 2010-11లో టీచర్, తర్వాత డాన్సర్ని. అంటే ఫస్ట్ నుంచి అన్న డాన్సర్ని. పెళ్ళి తర్వాత కొంచెం ఆపేశాను. దాని తర్వాత కొన్ని సందర్భం వల్ల మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ కెరియర్ బిగినా? టీచింగ్ అంటే ఇష్టమా, డాన్సింగ్ అంటే ఇష్టమా? రెండు ఇష్టమే. అంటే ఫస్ట్ టీచింగ్ ఫీల్డ్కే వెళ్ళాలి అని వెళ్ళాను. 4-5 years చేశాను కూడా. తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అది చేస్తూ కూడా వేరే చిన్న చిన్న వర్క్ చేశాను. నైట్ టైంలో, ఎర్లీ మార్నింగ్ టైంలో. దాని తర్వాత ట్యూషన్స్ చెప్పడము అది కూడా చేశాను. అంటే బడ్జెట్ తక్కువ ఉండడం వల్ల ఫ్యామిలీ రన్ అవ్వలేకపోయింది. సో అక్కడ నుంచి హైదరాబాద్కి రావడము, ఇక్కడికి వచ్చాక వేరే వేరే జాబ్స్ చేయడం, వేరే వేరే వర్క్ చేయడము, అయినా కూడా సరిగ్గా అవ్వలేదు. ఇన్కమ్ సరిగ్గా రాలేదు. ఎండ్ ఆఫ్ ద డే ఇన్కమ్ ఫ్యామిలీ రన్ చేయాలంటే తప్పదిగా, ఆప్షన్ నిల్లిగా. ఎందుకంటే 2 పిల్లలు, వాళ్ళిద్దరు ప్రైవేట్. ఇద్దరు పిల్లలు? ఎస్. ఏం చదువుతున్నారు? బాబు డిప్లొమా 3rd year, పాప ఇంటర్ 1st year. మీతో పాటే ఉంటారా? పాప హాస్టల్, బాబు ఒక 2-3 months నుంచి నాతో ఉంటున్నారు. ఓకే. హస్బెండ్, అత్తయ్య వాళ్ళు విలేజ్ లో ఉంటారు. ఎక్కడ మీది ప్రాపర్? మాది జడ్చెల్ల పక్కన తుప్పడగడ్డ తాండా. సో అత్తయ్య మామయ్య వాళ్ళు విలేజ్ లో ఉంటారు. మా హస్బెండ్ వచ్చేసి బ్యానర్లు, ఫ్లెక్సీలు ఉంటాయి కదా, సో అవి కడతారు. ఎక్కడ వర్క్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ వర్క్ చేస్తారు తను. సో మా ఇద్దరిది నిలకడలేని జాబ్ అనమాట. ఒకే దగ్గర ఉండి చేయడం అలా ఉండదు. సో ఎక్కడికి వచ్చినా వెళ్తాము, ఎంత లాంగ్ అయినా వర్క్ చేస్తాం. సో అలా. సరే, ఏంటి ఇంత లాంగ్ కెరియర్ లా
ఓవర్ నైట్ ఒక స్టార్ అయిపోయారు, ఒక సెలబ్రిటీ అయిపోయారు, ఒక డాన్సింగ్ క్వీన్ అని మీ కామెంట్స్ ఎట్లా అనిపిస్తున్నాయి అసలు కావండి? చాలా హ్యాపీగా ఉంది, అసలు ఆనందం తట్టుకోలేము అనమాట. అలా ఉన్నది. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా 13 సంవత్సరాలు నా ఈ గుర్తింపు రావడానికి 13 సంవత్సరాలు పట్టింది. నేను అసలు ఊహించలేదు కూడా. అదృష్టం అనుకోవచ్చు. 13 సంవత్సరాలు Yes. చాలా లాంగ్. అవును. అయితే ఇన్ జనరల్ గా ఇందాక మీరు చెప్పినట్టు వేరే వేరే ఉద్యోగాలు చేశాము అన్నారు. అవును. సో వేరే వేరే ఉద్యోగాలు చేయడం ఓకే, కానీ ఈ డాన్స్ అనేది దట్టు ఇప్పుడు చూస్తుంటే అంతా కూడా పొలిటికల్ దాంట్లో ఉండే డాన్సెసే మీకు కొంత ఫేమ్ గా కనిపించాయి నాకు. Yes. సో అట్లాంటి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇబ్బంది ఏముండదా? ఉంటాయి. చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది అని అంటారు, విన్నాను నేను. చాలా ఇబ్బంది ఉంటది డ్రెస్సింగ్స్ విషయంలో, తర్వాత రెస్ట్ రూమ్స్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక డాన్సర్ గా వచ్చి ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇంటికి వెళ్ళే వరకు చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. 1, 2 అని కాదు, చాలా ఫేస్ చేస్తాం. చాలా ఇట్లా పెయిన్ఫుల్ గా అనిపించింది ఏంటి చెప్పండి ఒకటి? పెయిన్ఫుల్ గా అంటే చాలా కష్టపడి చాలా ఇష్టంగా ఎంచుకున్న ఫీల్డ్ ఇది. సో ఈరోజు ఫేమ్ వచ్చాము, ఈరోజు నేమ్ వచ్చింది, 10 మంది గుర్తుపడుతున్నారు, 10 మంది దగ్గర నుంచి నేను అనుకుంటున్న మాటలు వినగలుగుతున్నాను వాళ్ళ దగ్గర నుంచి. ఇది రాకముందు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడము, చాలా హేళనగా మాట్లాడము, ఆమె ఏంది తనేంటి అని డిగ్రేడ్ చేయడము. కొంతమంది అయితే అసలు ఇంటికి కూడా ఇన్వైట్ చేయలేదు. ఎస్, ఇంటి వరకు వెళ్ళినా కూడా లోపలికి రమ్మని పిలవలేదు. అలాంటి డాన్సర్ అని అండ్ నా ఫ్యామిలీ కరెక్ట్ స్టేబుల్ గా లేదని అలాంటివి బాగా ఫేస్ చేశారు. సో అది చాలా బాధ అనిపిస్తుంది. ఎంత ఉన్నా ఎంత చేసినా కూడా ఆ ఫీల్ అనేది ఇంకా ఉంది. ఎట్లాంటి మాటలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేవి? ఇబ్బంది పెట్టాయంటే అదేంటి దానికేంటి, ఇంకోటి అది ఊరికి వస్తే దాంతో మాట్లాడొద్దు అని సందర్భాలు కూడా వచ్చాయి నా లైఫ్ లో. నేను ఊరికి వెళ్తే తనతో మీరు మాట్లాడకూడదు అని వాళ్ళ రిస్ట్రిక్షన్స్ చేయడం కూడా జరిగాయి. ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ తో పాటు మన అటైర్ కూడా ఉంటుంది, దాని తగ్గట్టు కాస్ట్యూమ్స్ కూడా ఉంటాయి. సో కాస్ట్యూమ్ విషయంలో ఎట్లా ఉండేది అసలు మీకు? నా కాస్ట్యూమ్స్ విషయంలో అయితే నేను బాగుంటాను. అంటే డే 1 నుంచి అయినా సరే 13 years బ్యాక్ చూసుకున్నా ఏ కాస్ట్యూమ్ లో ఉన్నానో స్టిల్ ఇప్పటికీ అదే కాస్ట్యూమ్స్ లో ఉన్నాను, అదే మెయింటైన్ చేస్తాను. కాస్ట్యూమ్ విషయంలో ఏం చేంజ్ అవ్వను. ఇంకోటి ఏంటంటే మా ఆర్టిస్టులలో కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. సో దానికి నేను వెళ్ళాల్సి వస్తే నా ఓన్ కాస్ట్యూమ్స్ తోనే వెళ్తాను. లేదు మీ ఓన్ కాస్ట్యూమ్స్ మేము యాక్సెప్ట్ చేయము, మా కాస్ట్యూమ్సే వేసుకోవాలి అంటే అలా వదిలేసుకునే ఈవెంట్లు చాలా ఉన్నాయి. ఏముంటాయి అట్లాంటి ఈవెంట్స్? అంటే ఎంట్రీస్ అని ఉంటాయి, ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి ఎంట్రీస్ లో. సో వేరే వేరే కాస్ట్యూమ్స్ ఉంటాయి. సో అవి నేను వేస్తాను. ఎట్లాంటి ఉంటాయి కాస్ట్యూమ్స్? అంటే బాగుంటాయి, అంటే మూమెంట్ కి తగ్గట్టు, ఈవెంట్ కి తగ్గట్టు. మనం ఇప్పుడు రిసెప్షన్ అనుకోండి, దానికి తగ్గట్టు ఉంటాయి. అంటే అవి కూడా బాగుంటాయి, బట్ మోడల్ గా ఉంటాయి, కొంచెం మోడల్ గా ఉంటాయి. నేనున్న సర్కిల్లో నా పిల్లల యాక్సెప్టింగ్ లేదు కాబట్టి అట్లాంటి డ్రెస్సెస్ ఇష్టపడరు పిల్లలు. అంటే అవి బాగాలేవని కూడా నేను అనను. అంటే మనకు పర్సనల్ వద్దు మమ్మీ నువ్వు శారీ హాఫ్ శారీ నాకు చాయిస్ ఇచ్చారు, సో నేను హాఫ్ శారీస్ బాగా వేస్తాను. నాకు ఎక్కువ శారీస్ కంటే హాఫ్ శారీస్ బాగా, అవి ఎక్కువ కడతాను, అవి ఎక్కువ వాడతాను. డ్రెస్సుల కంటే శారీస్ కంటే హాఫ్ శారీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో దాంట్లోనే ఈవెంట్ లో మాక్సిమం అవే ఉంటాయి నావి, శారీస్ అండ్ హాఫ్ శారీస్ మోస్ట్లీ ఇవే ఉంటాయి. వేరే సో బడ్జెట్ కొంచెం ఉండే సందర్భాల్లో కాస్ట్యూమ్ మెయింటైన్ చేయాలి, పర్ఫార్మెన్స్ కి వెళ్తుంది అన్న సందర్భాల్లో బయట నుంచి ఎట్లాంటి వినిపించేవి మీ పైన అసలు మాటలు? అలాంటప్పుడు అంటే కాస్ట్యూమ్స్ నావి చాలా మారుతూ ఉంటాయి. ఆమెకి బడ్జెటే లేదు, ఫైనాన్షియల్ గా ఆమె స్ట్రగుల్లో ఉంది, ఇబ్బందులో ఉంది, అయినా కూడా ఇలా ఎలా కట్టగలుగుతుంది, ఇలా ఎలా మార్చగలుగుతుంది, ఇలా ఎలా ఉంది అని నెగటివ్ కామెంట్ చాలా వచ్చాయి. అండ్ దగ్గర వాళ్ళ నుంచి అండ్ దూరం నుంచి ఉండే వాళ్ళ దగ్గర నుంచి. తర్వాత పక్కన ఉన్న వాళ్ళతో చాలా బాధపడ్డాను, చాలా సఫర్ అయ్యాను. ఒక 1 month డిప్రెషన్ వరకు కూడా వెళ్ళాను. ఎందుకు ఏమని వాళ్ళంతా హర్టింగ్? అంటే డిప్రెషన్ అంటే నార్మల్ విషయం కాదు. ఇంట్లో నుంచి బయటికి రాలేదు. అవునా? ఇంట్లో నుంచి బయటికి రాలేదు, ఎవరింటికి వెళ్ళలేదు. అంటే రీసెంట్లీ 1 month రాలేదు. అంటే నేను చాలా నమ్మాను. నేను ఎంత నమ్మాను అంటే
మా ఓన్ బ్రదర్కి నేను ఎంత నమ్మకం ఉంటుందో అందా, నా ఓన్ సిస్టర్కి నేను ఎంత నమ్మానో అలా అంత నమ్మాను. వాళ్ళే నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, చాలా అంటే చాలా. నేను మళ్ళీ దాంట్లో నుంచి కోలుకోవాలి అంటే చాలా కష్టం. ఏమైనా డిమోరల్ చేయడం, ఉన్నే లేని కల్పించి చెప్పడం అట్లాంటివి ఏమైనా? ఉన్నవి లేనివి కాదు. సో నా దగ్గర ఉన్న వరకు నాతో బాగున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఆమె అది, ఆమె ఇది, ఆమె ఇలా అని మాట్లాడడం జరిగింది. నేను అది తీసుకోలేకపోతున్నాను. ఎందుకంటే నాది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ తెలుసు వాళ్ళకి. నా కష్టం తెలుసు, నా దుఃఖం తెలుసు, నా ఏడుపు తెలుసు, నా బాధ తెలుసు, నా పిల్లల పరిస్థితులు తెలుసు, నా ఇంటి గుమ్మం నుంచి తోరణం వరకు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాళ్ళకి తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ఆ విధంగా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో పబ్లిక్లో కూడా చూసాం స్టేజ్ పర్ఫార్మెన్స్, తర్వాత ఇప్పుడు ప్రచార టైంలో పర్ఫార్మెన్స్. సో అందరూ ఒకేలాగా ఉండరు, అండ్ ప్రతి ఓన్లీ డే టైం మాత్రమే ఉండేటట్టు ఉండదు, కొంత లేట్ ఈవినింగ్స్ టైం. సో అట్లాంటి టైంలో ఎట్లా ఉంటుంది రెస్పాన్స్? అంటే మామూలుగా మార్నింగ్ ఈవెంట్స్ ఉంటాయి, నైట్ ఈవెంట్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి 3 అవుతుంది, మార్నింగ్ 4 అవుతుంది. ఇంటికి వెళ్ళేసరికి 5, 6 o'clock. సెక్యూర్డ్గా ఫీల్ అవుతారా ఆ టైంలో ఇంటికి రావాలి అని అంటే? సెక్యూర్గా ఫీల్ అవ్వడానికి ఏం లేదు, ఎందుకంటే ఎవరు ఉండరు. సో మేమే క్యాబ్ బుక్ చేసుకోవాలి. అంటే నేను ఇండివిజువల్ ఈవెంట్లు చేసినప్పుడు సింగిల్గా ఉంటాను కాబట్టి ఏ నైట్ అయినా సరే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళినప్పుడు భయంగానే ఉంటుంది, భయంగానే ఇది చేస్తాను. ఇంకొకటి ఏంటంటే నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో నాకు భయం అయినప్పుడు అది ఏ నైట్ అయినా ఉండనివ్వండి, వాళ్ళు ఫ్యామిలీతో ఉండనివ్వండి, సింగిల్గా ఉండనివ్వండి, వాళ్ళకి కాల్ చేసి డిస్టర్బ్ చేస్తాను. అంటే నేను ఇలా వెళ్తున్నాను డాడీ, నేను కొద్దిసేపు మీతో మాట్లాడతాను అంటే ఓకే. వాళ్ళు అంటే ఫ్యామిలీ సపోర్ట్తో పాటు ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా చాలా ఉంది నాకు. సో అది కొంచెం సెక్యూర్గానే ఉంటుంది. అండ్ ఇన్సెక్యూర్గా కూడా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి, సెక్యూర్గా ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అన్నమాట. సో పర్టికులర్గా పర్ఫార్మెన్స్ చేస్తున్న టైంలో ఏదైనా ఇబ్బంది అనిపించింది ఎప్పుడైనా పబ్లిక్ నుంచి? ఏదైనా డిస్టర్బెన్స్? లేదు, పబ్లిక్ నుంచి ఎలాంటి డిస్టర్బెన్స్ రాలేదు, ఎలాంటి ఇబ్బంది కూడా పబ్లిక్ నుంచి రాలేదు. ఇన్ కేస్ ఒకవేళ అలా వస్తే నేను ప్రోగ్రామ్ ఆపేస్తాను, మధ్యలో ఆపేస్తారు, జస్ట్ బ్రేక్ తీసేస్తాను, క్లోజ్ చేసేస్తాను కూడా ఆన్ ద స్పాట్ లోనే. మైక్ లో లైవ్ లాగా నేను అనౌన్స్ కూడా చేస్తాను. అంటే నా ఓన్ ప్రోగ్రామ్స్ లో వేరే వాళ్ళ దగ్గర ఉంటే నేను వాళ్ళకి చెప్తాను, ఇలా ఉంటే నేను చేయను, ఈ ఇబ్బంది ఉంది మీరు చూసుకుంటారా, నన్ను చూసుకోమంటారా, ఇలా డైరెక్ట్ అడుగుతాను. సో వాళ్ళు చూసుకుంటారు మోస్ట్లీ. అండ్ నా ప్రోగ్రామ్ లో ఇలాంటి డిస్టర్బెన్స్ ఇప్పటివరకు రాలేదు. ఒకసారి 2 times వచ్చింది. సో లైవ్ లో ఆపేసాను, ప్రోగ్రామ్ స్టేజ్ మీదని క్లోజ్ చేసేసాను. ఒక 1.5 hour ఏం నడిచింది, ఆఫ్టర్ దట్ క్లోజ్ చేసేసాను. నవీన్ యాదవ్ సాంగ్ ఇవాళ ఇక్కడ కూర్చునేటట్టు చేసింది అని నేనంట, వాస్తవమేనా? నిజమే, అదృష్టం అనుకోవచ్చు. అంటే ఎట్లా వచ్చింది అసలు ఆ అవకాశం, ఆ అదృష్టం? యాక్చువల్లీ ఫస్ట్ నేను డైరెక్ట్ అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అవుతే ఇక్కడ టీమ్స్ ఆల్రెడీ సెట్ అయిపోయాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో లైట్ తీసుకున్నాము. తర్వాత మాకు నామినేషన్కి బిఫోర్ ఒక 2 days బిఫోర్ ఏపూరు సోమన గారి నుంచి కాల్ వచ్చింది. సో మనకు ఒక బృందం కావాలి, 5 members డాన్సర్లు అండ్ మిగతా 7 members ఇన్స్ట్రుమెంట్స్ సింగర్స్ వాళ్ళు ఉంటారు. సో మనకు ఒక టీం కావాలి అని కాల్ చేయడం జరిగింది. అన్నయ్య శ్రీను అని కాల్ చేశారు, మాట్లాడడం, టీంతో వెళ్ళాం, నామినేషన్ చేసాము అండ్ ప్రోగ్రామ్ చేసాము. సో ఇంత ఫేమ్ రావడానికి సోమన్న గారు కూడా ఒక రకంగా కారణమే. ఎందుకంటే ఈ అవకాశం ఇప్పించారు. సరే ఇలాంటి స్టేజ్లు 100 చేశాను, కౌంట్లెస్, ఇంకొన్ని అయితే చెప్పలేము కూడా, అన్నీ చేశాను. నవీన్ అన్న సాంగ్తో నేను హైప్ అయ్యాను అనేది ఒక మాట అయితే, నా కష్టం తోడైంది, అలాగే నాకు అవకాశం ఇచ్చిన సోమన్న గారు కూడా తోడయ్యారు. సో నవీన్ యాదవ్ సాంగ్ ప్రాక్టీస్ చేశారా బిఫోరే? లేదు, నో ప్రాక్టీస్. నో. సరే మీరంటే డాన్సింగ్ క్వీన్, అట్లా స్టెప్స్ వేసి చేస్తారు, మరి మిగతా టీం వాళ్ళ పరిస్థితి, మిమ్మల్ని అందుకోవాలి కదా వాళ్ళు. అంటే నా టీంలో 5 members, మేము డాన్సర్లము. సో నేను లీడ్ చేసి వాళ్ళు నేను లీడ్ తీసుకుంటే వాళ్ళు ఫాలో కొట్టేసేయాలి. ఇంకొకటి ఏంటంటే, అంటే నా దగ్గర వచ్చే పిల్లలని అడిగినా మీకు ఈ విషయం చెప్తారు, డమ్మీ అమ్మాయిని కూడా నేను లీడింగ్ లో పెడతాను. అసలు నాకేం రాదు, నేను చేయలేనక్క అని ఏడ్చినా కూడా నేను వదిలిపెట్టాను. అలా ఆ అమ్మాయిని తీసుకొచ్చి నేను లీడింగ్ లో పెడతాను. సో అలా ఆ భయంకి వాళ్ళు నేను ఏది చేసినా వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు.
ఎంతమంది మీకంటూ ఒక ఓన్ టీం ఉందా? Yes, ఉంది. అదే సక్సెస్ అయింది అనుకుంటా ఇప్పుడు. ఓన్ టీమ్ ఉంది, ఒక 200+ ఉన్నారు మన నా టీం వాళ్ళు. నేను ఈ ఎలక్షన్ ప్రోగ్రామ్ తో పాటు ఇంకా మ్యారేజ్ ఈవెంట్స్, మ్యారేజ్ ఓన్ ట్రూప్ కూడా ఒకటి ఉంది. అండ్ ఎలక్షన్ ప్రోగ్రామ్ లో ట్రూప్ ఉంటది, బోనాలు, బతుకమ్మ, వినాయక చవితి, తర్వాత కొన్ని రోడ్ షోస్ ఇప్పుడు ఈ మధ్య ఫేమ్ అయ్యాయి. సో అవి అన్ని ట్రూప్స్ నా దగ్గర ఉన్నాయి. ఓకే, సో దీనికి అసలు ప్రాక్టీస్ ఏం లేదు, డైరెక్ట్ పర్ఫార్మెన్సే అన్నారు. ఎస్. మరి ఎందుకు గతంలో చూసినప్పుడు కూడా కాంగ్రెస్ సంబంధించిన లీడర్స్ సంబంధించిన సాంగ్స్ పైన ఎక్కువ చేశారు? అంటే ఒక డాన్సర్ గా డాన్స్ అంటే ఇష్టం, కాకపోతే ఓన్లీ ఒక పార్టీకి సంబంధించిన సాంగ్స్ పర్ఫామ్ చేయాలంటే కూడా దానిపైన మనకి ఎక్కడో ఒక కనెక్షన్ ఉండాలి, లేదంటే దానిపైన అభిమానం అనేవి ఉండాలి పార్టీకి సంబంధించి. సో అట్లాంటిది ఏమైనా ఉందా? ఉంది, కనెక్షన్ ఉంది అండ్ అభిమానం కూడా ఉంది. అంటే ఒకానొక టైంలో అమ్మ నాన్న చనిపోయినప్పుడు తాతయ్య అమ్మమ్మ మమ్మల్ని ఆదుకున్నారు. ఆ టైంలో అప్పుడు ఎవరు హెల్ప్ చేయలేదు, అంటే అందరూ ఉండి అనాథలు అంటారు చూడండి, ఆ టైప్లో అయిపోయాము. తాతయ్య భుజాన కొడుకు పిల్లలు 4 అయితే కూతురుకి పుట్టిన పిల్లలు 5 మంది. సో మేము 9 మంది అమ్మాయిలం అండ్ అబ్బాయిలు. మా 9 మందికి ఆ టైంలో మాకు హెల్ప్ చేశారు కిషన్ రెడ్డి, రుక్మారెడ్డి తాతయ్య గారని కొలకలపల్లిలో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు మాకు బాగా హెల్ప్ చేశారు. స్టిల్ ఇప్పటికీ మాకు సపోర్ట్గా ఉంటారు, ఏదన్నా కావాలి మాకు ఇది హెల్ప్ చేయండి అంటే కూడా చేస్తారు. సో ఇప్పటికీ సో ఆ ఇష్టం కొంచెం ఎక్కువ. అంటే అందరూ ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎట్లా కనెక్టెడ్? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. రుక్మారెడ్డి అని చెప్పేసి చాలా ఫేమ్ లీడరు, మన అమన్గల్ దగ్గర కానివ్వండి, తర్వాత కొలకలపల్లి కానివ్వండి, ఆ ఏరియాలలో చూసుకుంటే వాళ్ళకి చాలా మంచి పేరు ఉంది. సో తినడానికి లేని టైంలో ఫైనాన్షియల్గా మేము 9 మంది ఆడపిల్లలు మగపిల్లలు ఉన్న మా ఇంటికి మాకు మంచి చెడు అక్కడి నుంచి పంపించడం, వాళ్ళు పంపించడం. అంటే మేము ఒక బంజారా నాయక్స్, వాళ్ళు రెడ్డిస్, వీళ్ళని మనమేంది చూడాలి అని ఆలోచించకుండా వాళ్ళు మాకు బాగా హెల్ప్ చేశారు. అండ్ స్టిల్ ఇప్పటికీ మా గురించి ఆలోచిస్తారు. సో అక్కడ కనెక్ట్ అయ్యింది. అక్కడ అది ఓన్లీ పర్ఫార్మెన్స్ కాదు, ప్రాణం పెట్టి ఇన్ డెప్త్ గా మీరు చేసిన పర్ఫార్మెన్స్ అది. ఇంకొకటి ఏంటంటే వదిలేసుకునే రోజులు, అన్నయ్య వదిన అక్క బావ రిలేషన్, నేను బాగుంటే చాలు, మా చెల్లి ఎటైనా పోని, మా అన్నయ్య ఎటైనా పోని, మా తమ్ముడు ఎక్కడైనా పోని అని వదిలేసుకునే జనరేషన్ లో మనం ప్రజెంట్ ఉన్నాము. ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత అదే ఫ్యూచర్ లో కూడా అలా చాలా ఉన్నాయి. ఆ టైంలో కూడా మాకు అత్తమ్మ, మేనమామ, అమ్మమ్మ, తాతయ్యతో పాటు వీళ్ళు కూడా అదే విధంగా అన్న వదిన అక్క బావ బాగా ప్రొటెక్ట్ చేశారు. సో వాళ్ళు కూడా కాంగ్రెసే. నేను కూడా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఓకే, సో దాదాపు ఒక 13 years లాంగ్ జర్నీ కదా మీది కళాకారులకు సంబంధించి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ కళాకారులను ప్రోత్సహించడం, వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇవ్వడం, వాళ్ళకి ప్రతి నెల జీతం వచ్చేటట్టు చేయడం, కొంతమంది ఓల్డ్ ఏజ్ ఇంకా పర్ఫార్మెన్స్ అయిపోయిన వాళ్ళకి పెన్షన్ చేయడం, ఇవన్నీ చేసింది. సో అందులో మీరే కూడా ఉన్నారా? లేదు, మాకు ఆ బెనిఫిట్స్ ఏవి నాకు రాలేదు. నాకు ఆ బెనిఫిట్స్ మీ టీం వాళ్ళు ఎవరైనా ఎందుకలా తెలీదు. ట్రై చేశారా? పోనీ యా, ఫుల్ ట్రై చేసాము. కోపం వచ్చి విరక్తి పుట్టి ఆ అప్లికేషన్ చించి అక్కడే పడేయడం కూడా జరిగింది. ఇంకొద్దు మాకు, చూద్దాం మా లక్ ఉంటే మాకు వస్తాయి, లేకపోతే లేదు అని ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు మా ట్రూప్ లో. ఓకే, సో అందుకని ఓన్లీ ఒక పార్టీకి మాత్రమేనా మీ పర్ఫార్మెన్స్? ఒక్క పార్టీ అని కాదు, కాంగ్రెస్ అంటే ఇష్టం, కానీ మూమెంట్ ని బట్టి అన్ని పార్టీస్ చేస్తారు. సో ఇప్పుడు చాలా ఫేమ్ అయ్యారు నవీన్ యాదవ్ సాంగ్ తోటి. మరి ఫర్దర్ మీకు వేరే పార్టీస్ నుంచి కూడా అవకాశం వస్తే చేస్తారా మరి ప్రచారాలు? యా, చేస్తాను. అంటే కళాకారులు మాత్రమే? కళాకారులు అంటే కొన్ని, నేను ఒక 2-3 పార్టీస్లకే నేను పర్మనెంట్ గా చేస్తాను. ఇంకొన్ని ఉంటాయి, సో దానికి అసలు నేను చేయను. అంటే అవి వదులుకొని ఇంట్లో పస్తులున్న రోజులు కూడా ఉన్నాయి. అవునా? అట్లా కొన్ని ఉన్నాయి. కానీ ప్రజెంట్ ఇప్పుడు మా ప్రభుత్వమే నడుస్తుంది, అది ఉన్నా లేకపోయినా 90% ఖచ్చితంగా చేస్తాను. అండ్ బీజేపీకి కూడా చేస్తాను. బీజేపీలో బాగా రెస్పాండ్ ఉంటుంది, వాళ్ళు కూడా నన్ను బాగా చాలా దగ్గరగా చూసుకుంటారు అండ్ ఆదరిస్తారు కూడా. సో చేశాను వాళ్ళతో పాటు కూడా. ఈ ధూమ్ధామ్ కల్చర్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇట్లాంటి ఫోక్ ఎక్కువ కూడా బీఆర్ఎస్ ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ నుంచి ఆఫర్ వస్తే వెళ్తారా? వెళ్ళరు. అంటే వాళ్ళు నాకు ఆఫర్ చేయరు, నేను వెళ్ళను. ఇన్ కేస్
చేస్తే అంటే వస్తే ఆఫర్ చూద్దాం అప్పుడు. ఎందుకు అంటే ఆల్రెడీ నేను అవి ఫేస్ చేశాను. మేము ఇంట్లో ఉన్నామని తెలిసి కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. సో మేము సీనియర్లమని తెలిసి కూడా మాకు చాయిస్ రాలేదు. అంటే మేము వాళ్ళ దగ్గర మేము చేసాము ఇంతకుముందు, అంటే టీఆర్ఎస్లో చేయకముందు మేము వాళ్ళ దగ్గర చేసాము. వాళ్ళు అందులో వెళ్ళిన తర్వాత కూడా అక్క ఉంది కదా మనతో పాటు చేస్తుంది అని వాళ్ళు సపోర్ట్ చేయలేదు, వేరే వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు. సో అలా కొంచెం ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు అసలుకే ఇంకా ఇంట్రెస్ట్ మొత్తం పోయింది అనుకుంటా. ఎస్, మాక్సిమం వెళ్ళిపోయింది. సో ఇదంతా కూడా ఇప్పుడు బై ఎలక్షన్స్ మూడ్. నాకు తెలిసి మీకు చేయనిండా పని ఉండే అవకాశం ఉంటుందేమో. ఇప్పుడు ఉండొచ్చు, గెస్ చేస్తున్నాను ఉంటుంది అని. ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. సో రెండు బ్యాలెన్స్ చేసుకొని నడవాల్సి ఉంటుంది. ఎట్లా ఉంటుంది మరి మీకు పేమెంట్స్ అంటే మేము విన్నాం కళాకారులు ఎంత కష్టపడ్డా, ఎంత మంచి స్టేజ్ ప్రోగ్రామ్ చేసినా, అసలు అక్కడ ఉండే వాళ్ళ మూడ్ అంతా కూడా డైవర్ట్ చేసినా వాళ్ళకి పేమెంట్ దగ్గరికి వచ్చే వరకు అంత హై ఉండదు అని. వాస్తవమేనా అది? ఎస్, నిజమే, ఉండదు. ఎట్లా ఉంటాయి మరి మీ పేమెంట్స్? ఎందుకంటే ఇప్పుడు ఒక టీచర్గా ఉండి ఆ శాలరీకి ఫ్యామిలీ లీడ్ చేయలేక మిగతా పనులు, మిగతా జాబ్స్ అన్నీ వదిలేసి డ్యాన్స్ మాత్రమే అనుకొని వచ్చారు. మరి ఎట్లా ఇప్పుడు ఎట్లా ఉంటుంది మీకు పేమెంట్స్ ఈ పొలిటికల్ సీజన్లో? అట్లీస్ట్ అంటే అంత హై ఉండదు, అంత లో ఉండదు, ఇంకా ఏదో. ఎందుకంటే దీన్ని నమ్ముకొని బయటకు వచ్చాము. ఇప్పుడు ఒక ఫోక్ డాన్సర్గా ఎక్కడికి వెళ్ళినా శ్రీదేవి ఫోక్ డాన్సర్. సో అదే ఉంటుంది కాబట్టి ఇంకా ఇక్కడ తగ్గిన నెక్స్ట్ టైం బెటర్ వస్తుందేమో అని ఆశ. అట్లీస్ట్ ఒక 10,000 పర్ డే ఉంటుందా మీకు? లేదు, అంత ఉండదు. టీం మొత్తం కలిపితే? టీం మొత్తం కలిపితే ఉంటుంది ఒక 25K అలా ఉంటుంది పర్ డే. పర్ డే. సో మళ్ళీ ఆ టైమింగ్స్ అవంతా ఓవర్ టైమింగ్ ఉంటుంది. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది. ఒక్కొక్కసారి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ 6 అవుతుంది, 7 అవుతుంది. ఈవినింగ్ ఈవెంట్కి వెళ్తే తెల్లవారుజామున 4-5 అవుతుంది. సో టైమింగ్ ఏమి ఉండదు, అంటే ఈ టైం టు ఈ టైం వరకే అని. ఈ పొలిటికల్లో ఏముండదు. సో తినడానికైనా బ్రేక్ దొరికిన సందర్భాలు ఉంటాయి అసలు? అంటే మోస్ట్లీ మేమైతే స్టేజ్ల మీద స్నాక్స్ చాలా తక్కువ, వాటర్ మాకు ఎక్కువ బూస్ట్. అంటే నేను ఒక్కదాన్ని కాదు, డాన్సర్లు అందరికీ కంపల్సరీ అంటే వాటర్ అది మాత్రం కంపల్సరీ ఉంటుంది. సో అదే మాకు బూస్ట్ అండ్ అదే మాకు ఎనర్జీ. సో వాటర్ని ఎక్కువ వాడుతుంటాం. సో మీరు ఎన్ని టీమ్స్ ఉన్నా ఒక డే మొత్తం ఆ పర్ఫార్మెన్స్ అవుతుంది టిల్ నైట్, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ హౌ ఎట్లా? తప్పదు. చేశాను అలా. అంటే వినాయక చవితిలో నైట్ చేసుకొని వచ్చి మార్నింగ్ 3:30, 4:35కి వచ్చి అప్పుడు బ్రష్ చేసుకొని అప్పుడు స్నానం చేసి అప్పుడు పడుకొని మళ్ళీ 10కి 11కి లేచి మళ్ళీ స్టార్ట్. అంటే ఆల్మోస్ట్ మా నిద్ర, మా ఫుడ్ అంతా వెహికల్లోనే అయిపోతుంది. సో ఇప్పుడు శ్రీదేవి ఎవ్రీబడి నోస్, ఏమంటున్నారు పిల్లలు చాలా హ్యాపీ. వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ సంతోషం కోసం ఏమైనా చేస్తాం. ఎంత హైప్ అయినా అయితే. ఏమంటారు అసలు మీ పిల్లలు ఏమంటున్నారు చెప్పండి? పిల్లలు ఏమంటున్నారు అంటే నీ కష్టానికి ఫలితం దక్కింది మమ్మీ అని అంటున్నారు. సో పాప దగ్గర నుంచి కూడా మాట వచ్చింది అండ్ బాబు దగ్గర నుంచి కూడా మాట వచ్చింది. నేను ఇంకొకటి నా పిల్లల గురించి చెప్పాల్సింది ఏంటంటే, నేను ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందిలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి ప్రైవేట్లో జాయిన్ చేశాను. సో 5th క్లాస్ వరకు ప్రైవేట్లో చదివారు ఇద్దరు. బాబు వచ్చేసి అబాకర్స్లో రాసి స్టేట్ ర్యాంక్ తెచ్చుకున్నారు చిన్నప్పుడు. అండ్ పాప వచ్చేసి అబాకర్స్, ఆమెకు మ్యాథ్స్ అంత ఇంట్రెస్ట్ ఉండదు లేదు. అప్పుడు ఏమైందంటే బాబు ఫీజు లేకుండా చదివారు ఒక 2 years. పాప వచ్చేసి ఫీ పే చేశాను. ఆ ఫీ కూడా నేను కట్టలేని టైం అది. సో ఆ టైంలో వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళే నిర్ణయం తీసుకొని మనం మమ్మీకి బటన్ అవ్వద్దు, మమ్మీకి మనం బరువు కావద్దు అని గవర్నమెంట్లో ఇప్పుడు గురుకుల హాస్టల్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళే ఎగ్జామ్స్ రాసి వాళ్ళే సీట్ తెచ్చుకొని వాళ్ళే చదువుకున్నారు. సో 10th వరకు సూపర్ కిడ్స్. ఎస్. అండ్ పాప విషయానికి వస్తే నేను కౌన్సిలింగ్ కూడా ఇప్పించా. వద్దు పెట్టాను, నాతోనే ఉండు, నేను తట్టుకోలేను అని కౌన్సిలింగ్ కూడా ఇప్పించా పాపకి. అయినా తను వినలేదు. ప్రిన్సిపల్ మేడం చెప్పారు అండ్ కౌన్సిలింగ్ ఇప్పించా, తను వినలేదు. తను వెళ్ళిపోయింది, హాస్టల్లో జాయిన్ అయ్యి తను 5 years ఉన్నింది. నేను మహా అంటే ఒక 5 to 10 times వెళ్ళుంటా.
తన దగ్గరికి. ఉమ్, నేనంత ఇది చేయలేను అనమాట. ఉమ్. అరే నా పిల్లలని కూడా నేను చూసుకోలేకపోతున్నాను మనం అని. పెరిగిన అట్మాస్ఫియర్ వేరు, అంత పిల్లలతో లేదంటే పేరెంట్స్ గార్డియన్స్ రిలేటివ్స్ తో పెరిగాము. అంటే మా మమ్మీ మా డాడీ లేక మేము ఎవరెవరో ప్రేమలు పొందాం. అంటే అమ్మమ్మ, తాతయ్య, అక్క, బావ, మేనమామ, మేనత్త ప్రేమలు పొందాం మేము. నా పిల్లలు కూడా అట్ ద సేమ్ అదే ప్రేమలు పొందుతున్నారు. తల్లి ప్రేమ అనేది వాళ్ళకి నేను ఎక్కడ సరిగ్గా పంచలేకపోతున్నా. ఆ విషయంలో చాలా ఫీల్ అవుతాను. అండ్ ఫంక్షన్స్లలో, పెళ్ళిళ్ళలో, ఫెస్టివల్లో కూడా నేను వాళ్ళతో స్పెండ్ చేయను. అవునా? అంటే అదొకటే టైం కదా ఫ్యామిలీతో ఉండే గ్యాదరింగ్. ఉండేది కానీ మాకు అప్పుడే ఈవెంట్లు ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని నేను అది చాలా తీరని లోటు అంటే నాకు అది. పాప ఏడవడం అడుగుతుంటది, బాబు ఏడవడము, వదిన ఏడవడము, అక్క ఏడవడము. ఒక్కరోజైనా సరే రా ఏం కాదు అని వాళ్ళు అనడము. ఎందుకంటే మనం ఇక్కడ కమిట్మెంట్ ఇచ్చి ఉంటాం కదా, సరే నేను వస్తాను అని. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాబట్టి ఇంకా మనం వీళ్ళని ఇంట్లో వాళ్ళనైనా మనం కన్విన్స్ చేయొచ్చు కానీ వీళ్ళని మనం చేయలేము. సో వన్స్ మనం వస్తున్నామని చెప్పి వాళ్ళకి హ్యాండ్ ఇచ్చామనుకో తర్వాత బాగా ఎఫెక్ట్ పడుతుంది మాకు. కాబట్టి చాలా వరకు రీసెంట్లీ కజిన్ సిస్టర్ మ్యారేజ్ ఉన్నా కూడా నేను వెళ్ళలేకపోయాను. ఇన్ జనరల్గా ఇంట్లో ఆడపిల్లలు ఉంది అంటే పండగలు వస్తున్నాయంటే మంచిగా వాళ్ళని రెడీ చేసుకుంటాను. సో ఆ సందర్భం ఉందా? అంటే వితౌట్ ఈవెంట్స్ అప్పుడు చేస్తాను. అన్నయ్య వాళ్ళ పాప అండ్ మా పాప, మా మాది పండగలప్పుడు నేను అనేది లేదు. పండుగలప్పుడు చాలా రేర్ 1% నేను పండుగల సెలబ్రేషన్ పిల్లలతో అండ్ ఫ్యామిలీతో చేసుకోవడం. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే ఈ మధ్య ఒక 2, 3, 4, 5 years నుంచి నేను ఫ్రీ ఉన్నప్పుడు వాళ్ళ సెలబ్రేషన్ పెట్టుకుంటున్నారు. రాఖీ పౌర్ణమి కానివ్వండి, తర్వాత మన దీపావళి సెలబ్రేషన్ కానివ్వండి, సంక్రాంతి సెలబ్రేషన్ కానివ్వండి, 3 days ఉంటుంది కదా సంక్రాంతి. సో నేను ఏ రోజు ఫ్రీ ఉంటానో ఆ రోజు సెలబ్రేషన్ టైప్ లో చేసుకొని. మరి బతుకమ్మ, బోనాలు ఇవైతే మన ఫెస్టివల్స్ చాలా ఇంట్లో ఉన్నాను. అడుగుతుందా పాప? ఏడుస్తుంది బాగా. ప్రతి పండగకి ఏడిపిస్తావు, ప్రతి పండగకి చేస్తావు, హాస్టల్లో నుంచి ఇంటికి వచ్చిన మాతో ఉండవు, టైం స్పెండ్ చేయవు అని బాగా ఇది చేస్తావు. అట్ ద సేమ్ దాన్ని అర్థం చేసుకుంటారు. అంటే మనం ఇంత కట్టాలి, ఇంత పే చేయాలి, ఇన్ని ఉన్నాము, ఇవన్నీ క్లియర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా చేయాలి అని కూడా అర్థం చేసుకుంటారు. ఎలా అయితే ఏడుస్తుందో అలా కూడా సపోర్ట్ చేస్తారు. ఇద్దరు, ఒక్కరని కాదు, ఇద్దరు. ఇప్పుడున్న జనరేషన్కి కాకుండా కొంచెం నాకు కన్వీనియంట్గా ఉన్నారు ఇద్దరు, పాప అండ్ బాబు. అయితే ఇక్కడ ఇంకొకటి వినిపిస్తుంది, నవీన్ యాదవ్ సాంగ్ సక్సెస్ అయిన తర్వాత మీకు మంచి పేమెంట్ ఇచ్చారు lakhsలో అని. లేదు, అలా ఏం లేదు. పేమెంట్ అలా ఏం రాలేదు, ఏమో మేబీ చెప్పలేము. కానీ ఇప్పటివరకు అయితే ఏం లేదు. అవునా? అంటే మీకు ఏదైతే టీంకి మాట్లాడారో అది మాత్రం అది వచ్చింది. ఓకే. సో సక్సీడ్ అయిన తర్వాత lakhsలో తనకి పేమెంట్ ఇచ్చారు అండ్ అవి చాలా వీడియోస్ వైరల్ అవ్వడం కావచ్చు, మంచి ప్రచారం జరిగింది అని విన్నాం మేము. లేదు అలా ఏం లేదు. వీడియో వైరల్ అయింది అండ్ అన్నయ్య దృష్టిలో ఉన్నాను, బాపు గారి దృష్టిలో ఉన్నాను, చాలా మంది దృష్టిలో ఉన్నాను. వాళ్ళ దగ్గర నుంచి కాల్స్, మెసేజెస్ వచ్చాయి కానీ ఫైనాన్షియల్గా ఎవరి దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ రాలేదు. ఏమో చెప్పలేము ఫర్దర్గా. ఈ తర్వాత మీ దగ్గర ఉండే సర్కిల్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ నుంచి ఏమైనా కాల్స్ వచ్చాయి? అండ్ ప్రోగ్రామ్స్ ఏమైనా మళ్ళీ అసలు ఇంత వైరల్ అయిన తర్వాత ఎవరైనా కానీ వాళ్ళతో మళ్ళీ ప్రోగ్రామ్ చేయించుకోవాలని ఆలోచనలో ఉంటారు. సో అట్లాంటివి మళ్ళీ ఏమైనా కాల్స్ కాల్స్ వస్తున్నాయి. మీరు మా దగ్గరనే రావాలి, మా దగ్గరనే చేయాలి, అండ్ మీరు వస్తే మాకు ఓటర్లు కూడా పెరుగుతారు అని కాల్స్ వస్తున్నాయి. అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి. మా దగ్గరికి రావాలి, మా ఊర్లోనే ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మా మెట్టినింటి ఊరు నుంచి రావడం, మా పుట్టినింటి ఊరు నుంచి రావడం, అక్కడ నుంచి కాల్స్ రావడం అనేది నాకు ఇంకా హ్యాపీగా ఉంది. సో నా ఊరికి నేను వెళ్ళి మళ్ళీ వర్క్ చేయబోతున్నా, మళ్ళీ కష్టం చేయబోతున్నాను. వాళ్ళకి శ్రీదేవి అంటే ఇలా వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంది అని కాకుండా ఆమె నా కష్టాన్ని వాళ్ళు గుర్తించారు అండ్ మా కళ్ళ ముందే ఆమె మళ్ళీ ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారని నాకు అర్థమైంది. మరి రెమ్యునరేషన్ పెంచిందా శ్రీదేవి? ఇప్పుడు ఫేమ్ అయింది కదా. రెమ్యునేషన్ అంటే చూడాలి, ఇక ప్రజెంట్ అయితే ఏం లేదు.
పేరుకి తగ్గట్టు శ్రీదేవి ఉంటుంది, వర్క్కి తగ్గట్టు శ్రీదేవి ఉంటుంది. అంటే ఆ సందర్భం ఏంది, ఆ మూమెంట్ ఏంది, అది ఏ ఫెస్టివల్ ఉన్నా, ఏ పండగ ఉన్నా, ఏ ఈవెంట్ ఉన్నా కూడా హార్ట్ఫుల్గా వర్క్ చేస్తాను. అది ఈ మీడియా త్రూ కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే నా కస్టమర్స్ ఎవరైతే నేను ఈవెంట్లు చేస్తానో వాళ్ళందరికీ అది తెలుసు. నేను ఒక ఈవెంట్ ఆర్గనైజర్ని కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా టీచ్ చేస్తారు. వాళ్ళ ఇంటి వరకు తీసుకెళ్ళడము, వాళ్ళ పేరెంట్స్కి ఇంట్రడ్యూస్ చేయడము, అంటే మేడం వాళ్ళు వాళ్ళ హస్బెండ్లకు పరిచయం చేయడము, సార్ వాళ్ళు వాళ్ళ వైఫ్లకి పరిచయం చేయడము, వాళ్ళ రిలేటివ్స్లో పరిచయం చేయడము, వాళ్ళు ఏదైనా సెలబ్రేషన్ చేసుకుంటే నువ్వు రావాలి తల్లి అని ఇన్వైట్ చేయడము, ఇలా ఉన్నాయన్నమాట. సో ఈ ర్యాంప్ అనేది నా కస్టమర్ దగ్గర నేను నడిపించుకుంటున్నాను. సో ఎవరైనా అట్లా లాంగ్ కంటిన్యూ వాళ్ళ ఇంట్లో ఏ ఈవెంట్స్ ఉన్నా మీరే వెళ్ళడం చేయడం అట్లాంటివి ఎవరు ఉన్నారా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు అలా. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు నేను గుర్తున్నానా అని అడుగుతున్నారు. ఎందుకంటే 9 సంవత్సరాలు 10 సంవత్సరాల ట్రావెలింగ్ వాళ్ళతోని నాకు. సో మేము గుర్తున్నామా నీకు అని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా అందరూ గుర్తుంటారు. ఎందుకంటే నేనేంటో అనేది వాళ్ళకి తెలుసు. కొంతమందికి నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ 99% ఎవరికి తెలియదు. శ్రీదేవి అక్క అంటే ఈవెంట్ చేస్తుంది, నవ్వుతూ ఉంటుంది, కోపం వస్తే అరుస్తుంది, కొడుతుంది, తిడుతుంది అనేది మాత్రమే అందరికీ తెలుసు ఇప్పటి వరకు. కళాకారం కూడా అమ్మాయిలైనా అబ్బాయిలైనా తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళ చిన్నవాళ్ళని పక్కన పెడితే ఏదైనా మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా పనిష్ చేస్తాను. ఈవెన్ నేను చేసినా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను. అంటే నేనేదో ఏ తప్పు చేయకుండా ఏ మిస్టేక్ చేయకుండా ఉండను కాదు. సో నేను కరెక్ట్గా ఉండాలి అండ్ నా పిల్లలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాను. సో ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది లైఫ్లో, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అచీవ్ చేయాలి అని అనుకుంటారు. సో మీది ఏంటి మరి? నా గోల్ ఏంటంటే నేను చాలా మిస్ అయ్యాను, లైఫ్ మిస్ అయ్యాను, ప్రేమ మిస్ అయ్యాను, అభిమానం మిస్ అయ్యాను. ఈరోజు నేను వీళ్ళతో చెప్పుకుంటే నా ప్రాబ్లం తీరుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో నా పిల్లలకి అది ఉండదు. నా పిల్లలు అంటే నా ఇద్దరు పిల్లలే కాదు, ఈవెన్ మా అన్నయ్య పిల్లలు కావచ్చు, మా అక్క పిల్లలు కావచ్చు, నా పిల్లలు కావచ్చు, వాళ్ళకి నేను ఒంటరిని అనే ఫీల్ వాళ్ళెవ్వరికీ ఉండొద్దు. చెల్లెలు వాళ్ళ పిల్లలు కావచ్చు, మేము ఒంటరి వాళ్ళము, మాకు ఎవరు సపోర్ట్ లేదు అనే ఫీల్ వాళ్ళు ఉండొద్దు. సో దానికి నేను ఎంత కష్టమైనా పడతాను, ఏ వర్క్ అయినా చేస్తాను, ఎంత హైప్లో ఉంటానో అంత డిగ్రేడ్ అవ్వడానికి కూడా నేను ఆలోచించాను నా పిల్లల కోసం. సో కెరియర్ ప్లానింగ్స్ ఏంటి మరి? ఇంకా అంటే ఈ ప్రచారాలు నెక్స్ట్ ఇవేనా ప్రోగ్రామ్స్? ఇంకేమైనా కెరియర్ ప్లానింగ్ ఏమైనా ఉందా? ఫిలిం ఇండస్ట్రీకి అడుగు పెట్టడం కావచ్చు, అక్కడ ఏమైనా ట్రయల్స్ వేయడం కావచ్చు? ఉంది. అక్కడ నుంచి కాల్స్ కూడా వచ్చాయి, ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చాయి. ఇంకా మన లోకల్లో ఉన్న లీడర్ల దగ్గర నుంచి అండ్ మంచి మంచి రైటర్ల దగ్గర నుంచి, మంచి మంచి సింగర్ల దగ్గర నుంచి, డాన్సర్ల దగ్గర నుంచి కూడా కాల్స్ వచ్చాయి. సో చూడాలి. కానీ కంపల్సరీ నేను సెట్ అవ్వాలి అండ్ నా పిల్లలు ఇద్దరిని సెట్ చేయాలి. నా ఫ్యామిలీ వాళ్ళని ఎప్పుడు నేను దూరం పెట్టవద్దు, వాళ్ళు ఎప్పుడు నాకు సపోర్టింగ్గా ఉండాలి, ఉంటారు, ఉండాలి కూడా. అంటే శ్రీదేవిని నెక్స్ట్ బిగ్ స్క్రీన్ లో చూస్తామా? చూడొచ్చు. ఇంట్లో వాళ్ళు ఓకేనా మరి బిగ్ స్క్రీన్? అంటే అక్క, అన్నయ్య, వదిన, బావ వాళ్ళు ఏంటంటే వాళ్ళు నన్ను చాలా, బావ అయితే చాలా సందర్భంలో నా కూతురునే నన్ను చాలా మంది ఇంట్రడక్షన్ చేస్తారు. స్టిల్ ఇప్పుడు కూడా వీడియోలు, బస్ డ్రైవర్, యాక్చువల్లీ బావ ఆర్టీసీ డ్రైవరు. సో బస్సులో ఎవరైనా నా వీడియో చూస్తే తను నా కూతురే అని చెప్తున్నారు. అది చాలా హ్యాపీ. వదిలేయలేదు ఎక్కడ. చెయ్యి అంటే ఒక కూతురు చెయ్యి ఎలా అయితే పట్టుకొని నడిపిస్తారో అలా బావగారు కూడా నడిపించారు, అన్నయ్య కూడా నడిపించారు. నా ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలే అని బావ ఆలోచించలేదు, అన్నయ్య కూడా ఆలోచించలేదు. సార్ ఫోక్ సింగర్స్ పక్కన పెడితే ఫోక్ డాన్సర్స్ లైఫ్ కాస్త టఫెస్ట్ అని విన్నాం, నిజమేనా? ఎస్, చాలా టఫ్. మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు కూడా. కొన్ని అంత టఫ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఒకటి ఉంటుంది, వెళ్ళిన తర్వాత ఒకటి ఉంటుంది, వెళ్ళి ఆ ఈవెంట్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు ఇంకోలా ఉంటుంది. సో అది చాలా టఫ్. అంటే మామూలుగా మనం ఎంప్లాయీస్ ఉన్నాము, మేము జాబులు చేస్తున్నాం, మాకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే
ఉన్నాయి, ఎంప్లాయీస్కు ఉన్న జాబ్ వేరు, మా కళాకారుల బాధలు వేరు, వాళ్ళకి వీళ్ళకి పోల్చుకుంటే చాలా తేడా ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు అరే ఏంటి వాళ్ళ డే ఎందుకు ఇట్లా గడిచింది అని చాలా అనిపిస్తుందా? అరే అనిపిస్తది. ఎందుకు నేను ఒక అమ్మాయిగా ఉన్నాను, ఒక అబ్బాయిగా ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? ఒక అమ్మాయి అబ్బాయిగా అని అనిపించలేదు, కానీ ఎందుకు పుట్టానా అని అనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. హారబుల్ ఆ, ఆ, హారబుల్ సిచ్యువేషన్ అది. ఆ, అంటే ఎంత కష్టపడ్డా, ఎంత ఇది చేసినా వాళ్ళ కళ్ళ ముందు అరే ఒక ఆడపిల్ల ఇంత కష్టపడింది, ఇంత నిలబడుతుంది, మాతో ఈక్వల్గా తను ఫైట్ చేస్తుంది అని గుర్తించడానికి వాళ్ళు ఎందుకు కొంతమంది ఆలోచిస్తున్నారు. సో ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అనే దాని గురించి ఆలోచించినప్పుడు అసలు నేను ఎందుకు పుట్టానా భగవంతుడా అని బాగా ఫీల్ అవుతాను. చలో వెరీ ఆల్ ద బెస్ట్. సో మళ్ళీ బిగ్ స్క్రీన్ పైన కూడా మీరు కనిపించాలి, ఫ్యామిలీ అన్ని ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ఇష్యూస్ దూరం కావాలని నేను కూడా కోరుకుంటా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇదనమాట డాన్సింగ్ క్వీన్ జర్నీకి సంబంధించి అండ్ దాంతోపాటు తన డ్రీమ్స్కి సంబంధించి ఫ్యామిలీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్.